హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్. యాక్చువల్లీ ఈ వీడియో ముందుగా పెట్టాల్సిన వీడియో అన్నమాట. అంటే మా ఊరు వీడియోలు పెట్టాను కదా, భజన జరిగిన వీడియోలు 3 వీడియోలు అప్లోడ్ చేశాను కదా, అంతకు ముందే పెట్టాల్సిన వీడియో అన్నమాట. కాకపోతే భజన వీడియోలు పెట్టేశాను, ఎందుకంటే మా ఊరి వాళ్ళు భజన అవన్నీ వేశారు కదా, ఒకవేళ ఎవరైనా చూస్తారని ముందుగా అయితే ఆ వీడియోలు పెట్టేశాను. ఇక్కడ నేనైతే ఊరు వెళ్తున్నానండి, మళ్ళీ మా ఊరికి వెళ్తున్నాను అన్నమాట. ఆ రోజు సాటర్డే, అప్పుడు టైము 6:30 అలా అవుతుంది, 6:15 అలా అవుతుంది అనమాట. ఆటో అయితే ఇక్కడే ఎక్కేస్తున్నా, మా ఇంటి దగ్గర రోడ్లోనే ఎక్కేస్తున్నాను మా ఊరికి వెళ్ళే ఆటో. ఎందుకంటే అక్కడ బస్ స్టాండ్ నుంచి మా బుజ్జి ఆటోలో వస్తుంది అనమాట, అంటే అమ్మాయి కూడా వస్తుంది, అక్కడ ఆటోలో ఎక్కుతుంది. నేనైతే ఇక్కడ మా ఇంటి దగ్గర రోడ్లోనే ఎక్కేస్తున్నాను అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి. ఓకే, వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి. రోడ్లోకి అయితే వచ్చేసానండి. ఇదిగోండి అది చక్కగా కనిపిస్తుంది కదా, అదిగోండి అక్కడ ఆటో. అటు కొంచెం ముందుకెళ్ళి ఇటు రైట్ తిరిగితే అటే మా ఇల్లు. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్న రోడ్ ఏమో బజారు వైపు వెళ్తాము. ఇదిగోండి ఇప్పుడు ఆటో ఇటు వచ్చింది కదా, అటువైపు ఏమో ఇదిగోండి ఈ ఆటోలు, ఇదిగో ఈ బైక్లు అవన్నీ వెళ్తున్నాయి కదా, అటేమో మా ఊరికి వెళ్ళే రోడ్ అన్నమాట. అంటే బ్రిడ్జి దాటి వెళ్ళాలి, 2 టౌన్ ఏరియా అనుకోండి. సో అలా అయితే ఇక్కడే నిల్చున్నా మా రోడ్లోనే. ఇప్పుడు ఆటో వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నదేమో బజార్ నుంచి అటువైపు నుంచి ఆటో వస్తుంది అన్నమాట. కట్ చేస్తే ఇక్కడ మా ఊరికి వచ్చేసామండి. ఇదిగోండి బజార్లో మా బుజ్జి ఎక్కిందని చెప్పాను కదా, ఆ రోజు మా అక్క కూడా కాలు నొప్పి అయితే చూపించుకోవడానికని మా అక్క కూడా హాస్పిటల్కి వచ్చిందనమాట. అక్కని మా అక్క మా మాధవి ఇద్దరు వచ్చారు. సరే అక్కని హాస్పిటల్లో చూపించుకొని ఇదిగోండి మా బుజ్జి అయితే పూరీలు పార్సిల్ కట్టుకొని వచ్చేసింది ఇంటికి అందరికీ. ఇదిగోండి కొత్త పర్సన్ ఎవరు అనుకుంటున్నారా, మా పిన్ని అండి, మా అలెక్స్ వాళ్ళ అక్క, అంటే మా ఆయన వాళ్ళ అక్క అన్నమాట. ఆమె పేరు రజనీ అన్నమాట. సూపర్ పేరులే, రజనీ చిన్నమ్మ. సరే ఇక్కడ అందరికీ ఈ పూరీలు పెడుతుంది తినమని ఆ పిల్ల. ఈవినింగ్ స్నాక్స్ అనుకోండి. చూసారా మా విమల కూడా ఇంకా డ్రెస్ చేంజ్ కూడా చేసుకోలేదు, డ్యూటీ నుంచి వచ్చి ఇక అలాగే ఉందన్నమాట శారీలోనే. ఇక అందరైతే తినేస్తున్నారు, నేనైతే తినలేదండి. నేను టీ తాగుతాను బుజ్జి, నేను తిన్నాను, ఇప్పుడు తింటే మళ్ళీ తర్వాత తినలేను అన్నం అని చెప్పి నేనైతే తినలేదు. నాకు వద్దు ఇప్పుడు, నేను ఇప్పుడు తినను బుజ్జి, వాళ్ళు టీ పెడుతున్నారు, టీ తాగాల, నాకు కడుపులో బాగుండదమ్మా. అక్కడ వాళ్ళు టీ పెడుతున్నారు, టీ తాగాలి అన్నాను కదా, ఎవరో కాదండి మా మాధవి టీ పెడుతుందన్నమాట. అలాగే మా మాధవికి కూడా ఉందన్నమాట పూరి పార్సిల్, ఆ అమ్మాయి కూడా మళ్ళీ తింటాదేమో. ఇక్కడ మా మాధవి ఏమో పొయ్యి మీద టీ పెట్టేసి, అదేనండి స్టవ్ మీద టీ పెట్టేసి ఇదిగోండి బియ్యం అయితే గాలిస్తుంది. ఇప్పుడు ఎవరు ఎక్కువ పెద్దగా గాలించడం లేదు కదా ఇలా బియ్యము, ఎందుకంటే అన్నీ షాప్లో నుంచి తీసుకొచ్చిన బస్తాలు బియ్యంలో ఎక్కువ రాళ్ళు ఉండవని అలా కడిగేసి ఇలా పెట్టేస్తుంటాం కదా. ఈ బియ్యం మాత్రం అంటే పొలంలో పండించిన బియ్యం ఉంటాయి కదా, అవి అంటే అన్ని పొలంలో పండించిన బియ్యమే, కానీ ఇంట్లో ఉంచుకుంటారు కదా అన్నానికి దంపిచ్చి, అలాగే బియ్యం స్టోర్ చేసుకుంటారు కదా, ఆ బియ్యం అన్నమాట. ఊరి నుంచి తెచ్చుకున్నదంట మా మాధవి, ఆ బియ్యము ఊరి నుంచి తెచ్చుకున్నాను అన్నది. సరే ఆ బియ్యమే రాళ్ళు ఉంటే అవి గాలిస్తూ ఉందన్నమాట. చల్లారిపోతాయి చేసుకున్న కర్మానికి కావాలి ముల్లా ఆమెకి అప్పులు అల్లు పెట్టి వాడు కూడా పెట్టుకుంటాడు, ఊరు కూడా పెట్టుకోరు అని మా విమలా. ఇక నాయన తాగుదురు ఒక చక్క నీళ్ళు పట్టేసేస్తుంది కుదబెట్టినాడు చల్లంగా పోయినేమా ఉన్నా కూడా మాట్లాడి బుజ్జి వాళ్ళ అత్తమ్మ. అప్పుడు టైము 8 అవుతుందండి. అప్పుడు టీ తాగుతున్నాం కదా మనము, ఇక అన్నాలు ఎప్పుడు తిందాము అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట. 10 గంటలకు తిందాంలే అన్నాలు అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. సో అలా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటామండి. అందుకే నాకు ఊరికి వెళ్ళాలంటే ఇష్టం అన్నమాట, మా ఊర్లో, ఎందుకంటే అందరం ఉంటాం కదా, అలా మాట్లాడుకుంటూ టైం గడిపేస్తాం అన్నమాట. అలా లేట్గా తింటామండి. ఊరు వెళ్తే లేట్ అయిపోద్ది అనమాట, అన్నం తినేదానికి కూడా లేట్గా ఉంటుంది. అంటే నేను ఈవినింగ్ వెళ్తాను కదా, ఈవినింగ్ వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ మా మాధవి కాఫీ అయినా
పెడుతుంది అన్నమాట. అలా అంటే ఏమో అలా తాగాలనిపిస్తుంది. ఇక్కడ తాగేసి వెళ్తాము, మళ్ళీ అక్కడైనా సరే కాఫీ అయినా కలిపేసుకుంటాం. టీ పెట్టడానికి లేట్గా ఉంటుంది కదా, టీ ఉడికి అలా లేకుండా బ్రైట్గా కాఫీ అయితే కలుపుకొని తాగేస్తాము. అలా మా మాధవి నేను ముచ్చట్లు చెప్పుకుంటూ అయితే గడిపేస్తామండి. అలా ఊరు వెళ్తే ఫుడ్ కూడా కొంచెం ఎక్కువగా తినేస్తాము. ఆబ్వియస్లీ చెప్తూ ఉంటాను కదా, అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే కొంచెం ఒక ముద్ద ఎక్కువే తినేస్తామని. అందులోనూ 2 ఇళ్ళు కదా, 2 ఇళ్లలో చేసిన కూరలన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ ముందు పెట్టుకొని మంచిగా కూర్చొని భుజిస్తాము. చూసారా, అన్నం కూడా తినేస్తున్నాం అన్నమాట. టైము 10 అవుతుంది అనుకుంటా. సో డిన్నర్ టైం. ఇదిగోండి, ఇదైతే నా ప్లేట్ అన్నమాట. చూసారా, అన్నీ వేసుకున్న పచ్చడి, మునగాకు, ఇంకా గోంగూర, టమోటా, ఊరగాయ అవన్నీ ఉంటాయి కదా, ఉప్పు మిరపకాయలు అన్నీ పెట్టేసుకున్నాను అన్నమాట. టమోటా పచ్చడి మామూలు, ఇది మామూలు పచ్చడి, ఇది గోంగూర పచ్చడి, ఇది మునగాకు, ఇది ఉప్పు మిరపకాయలు, ఇది అన్నం కదా. అక్కడ మా సురేంద్ర సౌండ్ పెట్టేసి పెద్దగా సౌండ్ పెట్టేస్తున్నాడండి టీవీకి. సాల్ట్ వేయమాది, కొంచెం సాల్ట్ వేసి దీంట్లో పక్కనే. అండి అన్నం తిన్న తర్వాత మామిడి పండ్లు ఆల్రెడీ మా వాళ్ళంతా తినేశారు, నేనే లాస్ట్. డ్రెస్ చేంజ్ చేసుకున్నా, అన్నం తినేసాం. అది ఎక్కువ మాగిపోయిందన్నమాట. అది వీడియో తీసుకుంటూ తింటున్నాను కదా, పైన ఎక్కడ పడుతుందో అని చెప్పి కొంచెం కొంచెం చుంచుకుంటుందా, చాలా మాగిపోయింది, బాగా మెత్తగా మాగిపోయి ఉన్నాయి. అయితే స్వీట్గా భలే ఉన్నాయిలే. టైము 11:45 అవుతుంది. చూసారా, మా మాధవి నేను బయట మంచం వేసుకొని మంచం మీద పడుకున్నాము. టైం ఏమో 11:45 అవుతుంది. దెయ్యాల్లాగా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట ఇద్దరము. మా అక్క మా బుజ్జి అంతా లోపల పడుకున్నారు, వాళ్ళైతే బయట పడుకోలేదు. నేను మా మాధవి మాత్రమే బయట పడుకున్నామన్నమాట. అలా మాట్లాడుతూనే 1 గంట అయిపోయిందన్నమాట. అంటే రాత్రి 1 అయిపోయింది. చూసారా, మా మాధవి ఇంకా ఫోన్ చూస్తూ ఉంది. 1 టైం నైట్ 1 గంట అండి టైము. ఇందాక 11:45 అప్పుడు చూపించాను కదా, ఇదిగో ఇప్పుడు ఈ పిల్ల వీడియోలు చూస్తుంది. టైం వచ్చి 1 గంట. అలా అయితే ఎప్పటికి నిద్రపోయామో ఏమో తెలియదు అన్నమాట. సో ఇదిగోండి తెల్లవారిపోయింది. ఇక్కడ టైం ఎంత అవుతుందో ఏమో కూడా గుర్తులేదు నాకు. 8:30 అలా అవుతుందేమో. ఇక లేచి టీ అన్నీ తాగేసాము. నేను వీడియో ఏం తీయలేదన్నమాట, టీ తాగేది అవంతా. ఇక్కడ మా వాళ్ళైతే బట్టలు ఉతుకుతున్నారండి. ఇదిగోండి లోపలైతే మా బుజ్జి ఉతుకుతుంది, బయట వాకిట్లో రోడ్లో మా మాధవి ఉతకడానికి ఇదిగోండి క్లీన్ చేసుకుంటుంది. ఒక పక్క ఏమో వాళ్ళిద్దరు బట్టలు ఉతుకుతున్నారు. ఇదిగోండి ఒక పక్క ఏమో మా అక్క ఆలూని కట్ చేసేసింది. ఇదిగో నేనే పొయ్యి మీద పెడుతున్నాను అన్నమాట. అంటే టిఫిన్కి అన్నమాట, పూరి విత్ కర్రీ, అంటే ఆలూ కర్రీ. జస్ట్ నేను ఇలా ఉప్పేసి పొయ్యి మీద పెడుతున్నానండి అంతే. తర్వాత మా బుజ్జియే చేసిందనమాట, పూరీలు కర్రీ అదంతా మా బుజ్జి చేసింది. అంటే మా బుజ్జి పూరీలు ఒత్తిస్తూ ఉంటే మా మాధవి కాల్ చేస్తూ ఉంది, కర్రీ ఏమో మా బుజ్జి చేసిందనమాట. ఆ రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉన్నారు. బట్టలు నూనె ఉడికింది, అయిపోయింది. దాని టిఫన్లు ఉంటుంది, చిన్నదేనా బాండ్లే. ఇది ఒక కర్రీ అయితే అయిపోయింది. కొంచెం ఇది ఏం బుజ్జి లిక్విడ్గా దించేసావా? ఆరే లోపల గట్టిగా చాలా మంది ఉన్నామని. ఇదిగోండి జనాలు ఎక్కువ ఉన్నారులే, అందుకే పెట్టేసింది బాండ్లు. 4 పూరీలు.
అలా మా బుజ్జి పూరీలు ఒత్తిస్తూ ఉంటే ఇక్కడ మా మాధవి కాలుస్తూ ఉంది. వెళ్ళే దానికి ఏం అర్థం కావట్లే అంటే ఇక్కడ నేను ఉండే లోపల వెళ్ళిపో అమ్మో ఒరే నేను ఇటు వెళ్తుంటే వెళ్ళిపోతుంది మరే వెళ్ళే నువ్వా వెళ్ళిపో హలో పో పో అమ్మో ఎన్ని కోతులో చూడు అయ్యో అయ్యో చూసారా అయ్యి బిడ్డను కరిపించుకొని పోతుంది ఎంతలా కోతో అదిగో విపరీతంగా ఉన్నాయండి చిన్నది అదిగో చూడు అయ్యో పాలు తాగు కరిపించుకొని వెళ్తాను అటు సైడ్ అదే నేను చెప్పేది ఇంకొకటి ఇదిగో చిన్న పిల్లల బుజ్జి ఇదేంటి ఇది ఎక్కడిక్కడే చూస్తుంది తినేదానికి ఏం లేకపోయా మా ఇంట్లో అదిగో అక్కడ వేరుశనగ పప్పుని చించుకొని తింటుంది. ఇదిగో ఒక పక్క గొర్రెలు ఒక పక్క ఏమో మంకీస్ చూసారా. మరి నాకు కూడా సద్దన్నం ఉండేనా కాంబినేషన్ కొద్దిగా సర్లేదు ఉందలేదు ఫ్రైడ్ అంతా మా వాళ్ళంతా ఇంకా తినాలనిపిస్తుంది బాగా సాఫ్ట్గా తినేస్తున్నా పొద్దున్నే టైం 9:30 ఏమో బుజ్జి తెలియలే అది డౌట్గా ఉంది. అంత చేసి నీళ్ళు కానీ ఒక్క రావలేదు రజనమ్మ 2 పూరీలాగా అంత కత్తుంది. జనాలు ఎక్కువ కదా కూర నీళ్ళగా ఉందని చెప్పాను ఇందాక అందుకోసం కొద్దిగా చిక్కబడిపోయింది ఆడినప్పటికీ. ఇక్కడ ఆ దూడని ఇదిగోండి అక్కడ చెట్టు ఉంది కదా ఆ చెట్టు కింద కట్టేయడానికి తీసుకువెళ్తున్నాం అన్నమాట. ఇదిగోండి ఇది మా ఊరు చెరువండి. లేవు ఇప్పుడు బాగాలేవు అంతగా లేవన్నమాట. అప్పుడు టైము 10 అవుతుంది. ఎండే లేదు, వెదర్ అయితే చాలా బాగుంది. కూల్గా గాలి భలే మంచిగా వస్తుందండి, చల్లగా ఉంది. క్లైమేట్ కొంచెం బాగుంది. చెరువులో అయితే బట్టలు అయితే ఉతుకుతూ ఉన్నారు. మంచిగా ఇక్కడే ఉతికేసి ఆరబెట్టేసుకొని తర్వాత మడతలు పెట్టుకొని వెళ్ళిపోతారండి. అంటే ఇప్పుడు ఎవరు పెద్దగా ఉతికించుకోవడం లేదు, కానీ బట్టలు ఎవరో ఏంటో అంటే ఉతుక్కోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే వీళ్ళ దగ్గర ఇలా ఉతికించుకుంటారు. ఇక దారంతా ఇట్లా ఆరేసి ఉంటే తొక్కకుండా దాటుకొని వెళ్తున్నాం అన్నమాట. చూసుకుంటూ వెళ్తున్నాము. ఈ చీర బాగుంది కదా, ఆ చీర బాగుంది కదా అనుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఇదంతా బట్టలే. ఇదిగోండి ఈ బ్రిడ్జి లోపల నుంచి వెళ్తున్నాము. పైన ఏమో రైల్వే ట్రాక్ అన్నమాట. ఇదిగోండి లోపల భలే ఉందండి, చల్లగా ఉందన్నమాట. ఇంకా చల్లగా ఉంది లోపల నుంచి అయితే. ఇక్కడ అరవండి రీసౌండ్ వినిపిస్తుంది మాయి. అదిగో రీసౌండ్ వినిపిస్తుంది మాట్లాడితే బ్రిడ్జి కింద. చల్లగా ఉంది. ఇట్లా వెళ్తూ ఉన్నాం. చెరువంతా తిరుక్కొని వచ్చామండి. ఈ దారిన ఎప్పుడు రామన్నమాట. వస్తే అటు రైల్వే ట్రాక్ ద్వారా వస్తాము, లేదంటే ఇంకొక దారి ఉంది అటువైపు వచ్చేస్తాం అన్నమాట. ఇటు సైడ్ వచ్చే లోపల కొంచెం దూరంగా అనిపిస్తుంది. దారి ఎటు వెళ్తాం మాధవి తెలియదేమో, తప్పిపోతామేమో అంటే నువ్వు రామా నాకు తెలుసు కానీ అంటూ ఆ పిల్ల ఇక గమ్యానికి తీసుకొచ్చేసింది అన్నమాట. ఇదిగోండి తెలిసిపోయింది కదా మేము ఎక్కడికి వచ్చామనేది. చాలా రోజుల తర్వాత మళ్ళీ తోటలోకి వచ్చానండి. ఇక్కడ ఆ బొమ్మను చూసి మా విమల ఫస్ట్ టైం అన్నమాట రావడం. ఆ అమ్మాయి ఎప్పుడు రాలేదు.
చూడలేదు ఫస్ట్ టైము పెళ్ళైన తర్వాత. ఆ బొమ్మను చూసి మంచిగా నవ్వుతుందన్నమాట, భలే నవ్వుతుంది. అయ్యి ఈ బొమ్మ భలే ఉంది అని అంటూ నవ్వుతుందన్నమాట. ఎవరిదో బైక్ అంటే వాళ్ళ కొడుకుదేమో ఉంది. బాగా గాలి భలే వస్తుంది ఫ్రెష్గా. ఇప్పుడు చెట్లు కూడా ఎండిపోండాయి చూడు, చెట్లు కూడా. మాధవి ఏం మాధవి సరిపోవట్లే ఎండలకి. అదే ఎండలకి సరిపోవట్లే అన్నమాట. ఆ చెట్టు ఎండిపోయింది అసలే మాధవి. ఇదిగో ఇక్కడ ఉయ్యాలు ఒక అమ్మాయి, ఇదిగో నేరేడు చెట్టు ఉయ్యాలు ఊగేదానికి. చాలా రోజులైందండి అసలు వచ్చి. ఏదో వంటలు చేసుకుంటున్నారమ్మో. అమ్మా వస్తున్నామమ్మా, వస్తున్నాం చుట్టాలు వస్తున్నాం. ఇదిగో వండండి వంటలు చేయండి. ఇదిగో తమ్ముడు కొడుక ఏంది నో చికెనా? మటన్ చికెన్. ఇదిగోండి తింటారా మటన్ మీరా? ఇదిగో మటన్ ఏం చిన్నడా ఎవరు తెలుసు మీకు? అరే తమ్ముడు కొడుక. ఇదిగో మటన్ చేస్తూ ఉన్నారు. అన్నం మంచిగా పొయ్యిలో వండుకొని చాలా రోజులు. ఇదిగో ఉప్పుడు బియ్యమ్మా. ఇదిగోండి చాలా రోజుల తర్వాత వచ్చామబ్బా. ఈ వీడియో చూస్తుంటే మళ్ళీ మా తోటలోకి వెళ్ళాలి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కాదులే, కొంచెం ఎండ వచ్చేసింది. ఇప్పుడు ఇంతకు ముందు మిస్ అయ్యాను అసలు. మొన్న ఈ మధ్య ఒక 1 వీక్ చల్లగా కూల్గా ఉండింది వెదరు. అప్పుడు వెళ్లకుండా మిస్ అయిపోయాను అనమాట. అప్పుడు వెళ్ళి ఉండాల్సింది. ఇంతకు ముందు వేరే దగ్గర వేసున్నారు, ఇప్పుడు ఇక్కడ వేసుకున్నారన్నమాట. బాగుందండి, భలే ఈజీగా వేస్తారండి. లోపల ఇలా చక్కగా ఇలా పుల్లలతో ఇలా వంచి భలే వేస్తారన్నమాట వాళ్ళు. ఇదిగోండి లోపల కూడా ఒక పొయ్యి పెట్టుకున్నారు వర్షం వస్తే వండుకోవడానికి. అలాంటి చోట వర్షం పడుతూ ఉంటే ఆ టెంట్ లోపల కూర్చొని ఆ వర్షాన్ని చూస్తూ చుట్టూ ఆ గ్రీనరీ చాయ్ పెట్టుకొని తాగినా కానీ వేడి పొగలు కక్కుతూ చాయ్ పెట్టుకొని బయట వెదర్ను చూస్తూ ఉంటే ఆ ఫీలే వేర్లే, భలే ఉంటుందండి. అసలు మంచిగా ఆస్వాదించవచ్చు అన్నమాట. పెళ్ళి అయిపోయిందా పిల్లడికి? బియ్యం మీ దగ్గర చిన్నప్పుడే చేసేస్తారు కదా. మాటలు పెద్దగా రావు. ఇప్పుడు అది ఎక్కడో ఒక ఆసాంటిగా పెట్టింటే ఒక మనిషి తేలుకున్నాడు, మనిషి బాగున్నాడు. ఓ ఈ అబ్బాయి ఇంతకు ముందు వేరే వాళ్ళ ఇళ్ళకి ఉన్నాడు అని చెప్పారు. వేరే ఇంటికాడ ఎక్కడో కడివేడు దగ్గర ఎక్కడో ఉన్నాడు అబ్బాయేనా? అవునులే వాళ్ళ బాగున్నాడు బిడ్డ. అప్పుడు నల్లగా ఉండేళ్ళే, చక్కగా ఉన్నాడు పిల్లోడు. ఆ పిల్లోడిని చూడగానే బాగున్నాడే ఈ పిల్లోడు, చక్కగా అందంగా కూడా ఉన్నాడే అని అనుకున్నాము. కానీ ఆ పిల్లోడికి మాటలు రావంటండి. అయ్యో అనిపించింది అన్నమాట. ఏదో చెప్తాడంటండి చిన్నగా, అంటే మనకైతే అర్థం కాదు, వాళ్ళకి అర్థం అవుతుందేమో. అయినా ఆ పిల్లోడు చెప్పలేదన్నమాట. ఒకవేళ విందామంటే ఎలా మాట్లాడతాడు ఏంటి అని వినేదానికి కూడా చెప్పలేదు, సిగ్గుపడుతున్నాడు అన్నమాట. సర్లే ఏం చేద్దాం, ఇక దేవుడి ఇష్టం కదా. అసలు చూడగానే ఎవరు అనుకోరన్నమాట ఆ పిల్లోడికి మాటలు రావనని. కానీ ఏం చేద్దాం, దేవుడు అయితే పెట్టేశాడన్నమాట. మనం చెప్పేది అర్థం అవుతుందా? వాళ్ళ నాయన ఇండిడు దాగి వచ్చి నా మీద కోసం ఆయన మీదకి వచ్చేది అదే మంచిగా ఉండే వాళ్ళకి ఏది కావాలేదనేట తీసుకుని వెళ్ళిపోతాడు. గాలి ఫ్రెష్గా వస్తుందండి.
ఎండలకు భయపడి రాలేదు కానీ మేము వస్తున్నామని ఆయనకి చెప్పలా. ఆహా, అందుకే మేము వస్తున్నామనే ఉన్నారేమో. ఇదిగోండి మా నిమ్మ తోట చూసారా, చాలా రోజులైందండి చూడాలని, మిమ్మల్ని చూడాలని వచ్చారంట. ఆ నీళ్ళు వెళ్ళిపోవా ఇప్పుడు? అవి కాదు, ఇప్పుడు ఇక్కడ బట్టలు పెట్టుకున్నారే, ఇక్కడ వేస్తే నీళ్లు ముందు ఇవి వెళ్ళిపోతాయి కదా. ఇక్కడ కొంచెం మురికిగా ఉందనే. మా విమల నీళ్లు తాగాలంటే సరే మోటార్ వేయమన్నాము. మోటార్ వేస్తే అదిగోండి అక్కడ ఆమె బట్టలు పెట్టుకొని ఉంది ఉతికేదానికి. పైగా అక్కడ కొన్ని వాటర్ నిలిచిపోయినాయి అన్నమాట. అక్కడ మురికిగా ఉందనో ఏమో. చెట్టు దగ్గర డమ్మీ తీసేయి, ఆ చెట్టు లోపలికి వెళ్తాయి, అక్కడ తాగుతారు. పైగా అక్కడ డమ్మీ తీస్తే అక్కడ వేస్ట్గా బయటకు వచ్చేస్తాయి వాటర్ అని చెప్తుంది. పర్లేదులే, మీరు అక్కడే తీయండి, ఆ వాటర్ ఆ బట్టలు అదే ఆ డ్రమ్ము అదంతా ఉంది కదా, అక్కడే తీయండి, మంచిగా వస్తుంది, నేను వీడియో కూడా తీసుకుంటాను నీళ్ళు వచ్చేది అని చెప్తున్నాను అన్నమాట. అంటే వాటర్ తక్కువ అండి, రాతి నేల కదా, నీళ్లు కానీ ఫోర్స్గా వస్తే బాగుంటాయి. వాటర్ కొంచెం తక్కువ అన్నమాట. అందుకే సరిపోవు తోటల చెట్లకు కూడా. అంటే రోజు నీళ్లు కడుతూనే ఉండాలి. ఇవ్వండి మోటార్ వేయించామండి వాటర్. అప్పటికి వాటర్ తక్కువే, ఇంకా ఫ్లోలో రావాలన్నమాట. వాటరు మామూలుగా సరిగా పడలేదు, అందుకే ఇంకా చాలా ఫ్లోలో వస్తాయి కదా, కొంచెం వాటర్ తక్కువ పడ్డాయి అన్నమాట, అందుకే ఇలా వస్తుంటాయి. సౌండ్ బాగుంటుంది మా వాటర్ సౌండ్, అదంతా భలే ఉంటాయండి. ఇదిగోండి దాహం అనే లోపల తాగుతా మాధవి, తాగుతుంది ఉండి, నేను తాగుతా. ఇదిగోండి ఇక్కడ ఉయ్యాలు ఉంటే అందరం ఉయ్యాలు ఊగుతున్నాం. కూర్చో కూర్చో, నేను కూడా అవుతుంది. ఎదురుగా తీయకూడదు, కాళ్ళు కనిపిస్తాయి, అదో రంగాలు ఎగిరిపోతాయి కాబట్టి. నువ్వు యూగు పట్టు పట్టు నేను అవతల కంపల్లో పడతావు. ఇంతకు ముందు అయితే ఆ అన్న చెక్క కూడా కట్టుండేది ఆ ఉయ్యాలకి, వాళ్ళ మనమడు వాళ్ళంతా ఊగేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఆ చెక్క లేదన్నమాట. ఇక్కడ మా విమలాన్ని ఊగమంటే ఆ పిల్లకి భయపడుతుంది. మా విమల కాళ్ళు కింద నేలకు తగులుతాయని భయపడుతుంది. కాళ్ళు ఇలా చాపుకొని ఊగు అని చెప్తున్నాము. నువ్వన్నా పడితే గబాన్ కోలుకుంటావు, నేనైతే కోలుకోలేను. ఎవరు మంచి స్పూన్ బాగా నూకుంటారా? భయపడేది ఎందుకో? ఇష్టం చెప్పు చెప్పు. నీ పేరేంటి చెప్పు బాబు, చూడు మాట్లాడేం పేరు చెప్పు. అలా అయితే కాసేపు ఉయ్యాలు ఊగేసి ఇక బయలుదేరేసామండి. మేము ఇంటికి వెళ్ళే లోపల 12 అయిందన్నమాట. మేము వెళ్ళి లంచ్ చేసుకొని తిన్నామండి. అదంతా ఇంకొక వీడియోలో పెడతానన్నమాట. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.